కాకినాడ కుళాయి చెరువు ఆవరణలోని స్వామి వివేకానంద కాంస్య విగ్రహం జవహర్ వీధి గేటు వద్ద సీనియర్ సిటిజన్ సౌకర్యార్థం వివేకానంద పార్క్ వేళల ప్రకారం ప్రవేశం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ఈ అంశంపై జిల్లా గ్రీవెన్స్ లో కలెక్టర్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లాకు పౌర సంఘం కన్వీనర్ దూసలపూడి రమణరాజు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నుండి ప్రజల అభిప్రాయాలతో సంతకాలు సేకరించిన అఖిలపక్షం వినతి పత్రాన్ని అందజేశారు. కరోనా లాక్డౌన్లో మూసివేసిన జవహర్ వీధి గేటు తెరవకపోవడం వలన మోకాళ్ల నొప్పులతో బాధపడే సీనియర్ సిటిజన్స్ చుట్టూ తిరిగి పార్కులోకి వెళ్లి విశ్రాంతి పొందే అవకాశం భారం అవుతుందన్నారు. జవహర్ వీధి గేటు ప్రవేశం కల్పించడం వలన నేరుగా సేద తీరి త్వరగా గృహాలకు చేరే అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడి ప్లాట్ఫారం సైకిల్ ట్రాక్ ఖాళీగా ఉంటున్నందున వృద్ధులు, మహిళలు, పిల్లలు సులభతరంగా ట్రాఫిక్ వేతలు లేకుండా ఉద్యానవన ఆహ్లాదాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలియజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ కమిషనర్ కు తెలిపి పార్క్ ప్రవేశం కల్పిస్తామన్నారు. చుట్టూ తిరిగి వెళ్లి కూర్చుని చుట్టూ తిరిగి ఇళ్ల దగ్గర చేరాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి. కానీ రోజువారీగా కంపల్సరీగా చిన్న సైజు వాకింగ్కి పార్కింగ్కి రావడం, పార్కులకు రావడం అనేటువంటిది వారికి దైనందిన జీవితంలో వ్యాగలి. కాబట్టి సీనియర్ సిటిజన్స్ సౌకర్యార్థం ఆ యొక్క గేటుని పార్క్ నియమ నిబంధనల ప్రకారంగా తెరిపించి ప్రవేశం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం ఈ రోజున జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ద్వారాగా వినతి పత్రాన్ని ప్రజల సంతకాలతోటి, ప్రజా సంఘాల సంతకాలతోటి, రాజకీయ పార్టీల సంతకాలతోటి వినతి పత్రాన్ని దాఖలు చేయడం జరుగుతోంది. దయచేసి వివేకానంద పార్కులోకి జవహర్ వీధి గేట్ ద్వారాగా సీనియర్ సిటిజన్స్ కి ప్రవేశం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. ఈ రహదారిలో యొక్క ప్లాట్ఫారము, అదేవిధంగా సైకిల్ ట్రాక్ ఖాళీగా ఉంది. కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు. మహిళలకి, పిల్లలకి, సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా గారిని నగర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.